సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు బ్లాగ్. సో నా పేరు శ్రీనివాస్. ఫస్ట్ టైం మన ఛానల్లో నా పేరైతే అనౌన్స్ చేస్తున్నాను. చూడొచ్చు, నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఏ వీడియోలో కూడా నా పేరు అనేది అనౌన్స్ చేయలేదు. డైరెక్ట్ నా ఛానల్ నేమ్ తోటి అయితే నేను స్టార్ట్ చేస్తాను. అంటే ప్రతి వీడియో కానీ నా ఛానల్ తోటి అయితే ఛానల్ నేమ్ తోటి అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ నా ఛానల్ అయితే నా పేరు అయితే అనౌన్స్ చేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్. సో అంటే నా వర్క్ ఏందనేది ఇంకా నా తర్వాత వీడియోలు చెప్తాను. సో ఫస్ట్ మన సబ్స్క్రైబర్లకి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి, నా పర్సనల్ ఫ్రెండ్స్కి, అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్కి, మా 10th బ్యాచ్ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పేరున ధన్యవాదాలు, థ్యాంక్ యూ అందరికీ. నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్కు, నాకైతే ఒక 2 ఫ్రెండ్స్ కూడా ఒక టైంలో యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 1.5 year అవుతుంది. ఈ 18 months అంటే దాదాపు 16 months అయితే అవుతుంది. ఓ టైంలో నేను అసలు వ్యూస్ రాలేదు. ఆ టైంలో నేను అది ఏంది, ఇది ఇంత కష్టపడ్డా, ఎంత చేసినా కానీ నేను చాలా తిరిగాను. చాలా అయితే నేను వీడియో షూట్ చేశాను. ఒక్కొక్కసారి పర్మిషన్ లేని ప్లేస్లో కూడా వీడియో షూట్ చేశాను. అక్కడ సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గర కూడా నేను సారీ చెప్పిన క్షణాలు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని వీడియో నా మొబైల్ కానీ నా కెమెరా కానీ తీసుకొని డిలీట్ చేసిన వీడియోలు కూడా అలాంటి సందర్భం ఉంది. చాలా రిస్క్ చేసుకొని ఫుటేజ్ అంత రాకపోవచ్చు, బట్ ఏంటంటే వీడియో అనేది నేను కవర్ చేశాను అన్నమాట. నేను వెళ్ళే ప్రతి ప్లేస్లో కూడా, కొన్ని టెంపుల్స్లో కూడా, కొన్ని ప్లేస్లో కూడా మొబైల్ కానీ కెమెరా కానీ నాట్ అలౌడ్ ప్లేస్లో కూడా కొన్ని నేను వీడియో షూట్ చేశాను. సో అప్పుడు అంత కష్టపడి కూడా నాకు వ్యూస్ రాకపోయేసరికి ఓ టైంలో అసలు ఎందుకు పెట్టాను, ఎందుకు చేస్తున్నాను సరే అని చేసిన కొద్దీ ఓ టైంలో నాకు వ్యూస్ రాకపోయేసరికి మానేద్దామన్న సందర్భంలో నాకైతే నా ఫ్రెండ్స్ అయితే ఒక 2 అయితే 3 ఖచ్చితంగా చెయ్యు, ఎలాంటి సందర్భం రాని, నీ వర్క్ ఏదో నువ్వు చెయ్యు, నీ పని ఏదో రెగ్యులర్ వర్క్ ఏదో నువ్వు చేసి జస్ట్ ఒక టైంపాస్గా ఈ వీడియోలు చేయాలని నాకు ఎంకరేజ్ చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది కొంచెము అంటే అసలు ఎందుకు నీ ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నావు, అసలు యూట్యూబ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయి అంటే, స్టార్ట్ పెట్టినప్పటి నుంచి రావు కదా. ఇది ప్రతి ఒక్కరికైతే తెలుసు. మనం స్టార్ట్ చేసిన టైం నుంచే రాలేవు. అదంటే చాలామంది అంటే ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తేనే పని చేస్తారు అని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పాను, టైం పడుతుంది డబ్బులు రానికి, దానికి చాలా ప్రాసెస్ ఉంటుందని చెప్పాను. అసలు వాళ్ళు నమ్మలేరు, అసలు వేస్ట్ ఎందుకు చేస్తున్నావు అన్నారు. బట్ ఏంటంటే నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడం, అలాగే ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ట్యాగ్స్ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో చూసుకొని, ప్రతి సెట్టింగ్ కూడా యూట్యూబ్లో చూసుకొని నేను కొంచెం టాపిక్ కూడా చేంజ్ చేశాను ఈ మధ్య. ఎందుకనంటే నేను ఇక్కడ ఒక వెహికల్ తీసుకున్నాను. ఈ వెహికల్ తీసుకున్నందుకు అంటే తీసుకునే ముందు కూడా నేను ఏ వెహికల్ తీసుకోవాలని చాలా వీడియోస్ తీశాను. కొంచెం రెస్పాన్స్ అయితే కొంచెం చేంజ్ అయ్యి వ్యూస్ అనేది పెరగడం కూడా, మనకు వాచ్ టైమ్ అవర్స్ అనేది పెరగడం కూడా జరిగింది. సో ఈ వెహికల్ తీసుకున్న సందర్భం అని అనుకోవచ్చు. లేదు అని అంటే ఆ టైం అంతకుముందు తీసిన కేవలం వీడియో గురించి నేను హైదరాబాద్ అంటే మా ఊరు నుంచి దాదాపు 90 kilometers ఉంటుంది. కేవలం వీడియోస్ గురించే నేను హైదరాబాద్ వెళ్ళే దినాలు ఉన్నాయి. ఆ టైం అట్లా వచ్చింది. మొత్తం 2 days కూడా నేను అక్కడనే ఉండి కొన్ని వీడియోలు తీశాను. అలాంటి సందర్భం కూడా ఉంది. చాలా అంటే మరీ చాలా కష్టపడ్డానని చెప్పలేను. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ మానిటైజేషన్ అయినందుకు చాలా సంతోషం ఉంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నాకు ఆల్రెడీ 3000 వాచ్ అవర్స్, 500+ సబ్స్క్రైబర్లు అయినప్పుడు నేనైతే సూపర్ థ్యాంక్స్ అనేది ప్లస్ సూపర్ కాయిన్స్ అనేది స్పెషల్ థ్యాంక్స్ అనేది యాక్టివేట్ చేసుకున్నాను. ఎవరు కూడా నాకైతే సూపర్ థ్యాంక్స్ అనేది పెట్టట్లేదు. సో దాని గురించి ఏంటంటే సూపర్ థ్యాంక్స్ అనేది ఏంటంటే కొంచెం అమౌంట్ నాకు పంపించి, ఈ వీడియో ఫలానా వీడియో మీకు నచ్చిన వీడియో, సరే నాకు ఇలా మీకు ఈ వీడియో నాకు నచ్చింది అని కొంచెం అమౌంట్ పే చేసి సూపర్ థ్యాంక్స్ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఏంటంటే తద్వారా కూడా నాకు అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎవరు కూడా నాకైతే సూపర్ థ్యాంక్స్ పెట్టలేదు. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు. సూపర్ థ్యాంక్స్ అంటే ఏందనేది యూట్యూబ్లోనే ఉంటుంది, కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నాకు ఈ వీడియోలో కూడా కింద కూడా నీకు సూపర్ థ్యాంక్స్ అనేది ఒకటి సింబల్ వచ్చి ఉంటుంది. అక్కడ ప్రెస్ చేసి మీకు నచ్చిన అమౌంట్ నాకు పంపించి సూపర్ థ్యాంక్స్ అనేది పెట్టచ్చు అన్నమాట. అంటే ఒక సపోర్ట్ గురించి నాకు కూడా కొన్ని ఖర్చు అయిపోయింది, చాలా ఖర్చు అవుతుంది. ఒక సపోర్ట్ గురించి అని నేను ఈ సూపర్ థ్యాంక్స్ గురించి అనే విషయం మీకు అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే టాపిక్ ఏంటంటే
నా ఛానల్ మానిటేషన్ అయింది, బట్ ఏంటంటే చాలా స్లోగా అవుతుంది. వాచ్ టైం అనేది చాలా టైం తీసుకుంది. మీరే గెస్ చేయండి, ఒక 1.5 year టైం పట్టిందని అంటే అర్థం చేసుకోండి. అది కూడా రీసెంట్గా ఒక 2-3 months నుంచి వ్యూస్ రావడంతో నాకు మానిటేషన్ అయితే అయింది. సో నా మానిటేషన్కు కూడా కొంచెం హెల్ప్ చేసింది ఒక పెద్ద యూట్యూబరే. తను వచ్చేసి మధు రాక్ టెక్నాలజీస్ అని ఒక యూట్యూబర్. మధు అనేది మీరు ఛానల్ కూడా చెక్ చేసుకోండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. తను వచ్చేసి మొత్తం యూట్యూబ్ సంబంధించి అన్ని సెట్టింగ్స్ కూడా చాలా మంచి వివరణతోటి, మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ తోటి, లేటెస్ట్ అప్డేట్స్ తోటి తను మొత్తం మనకు అప్డేట్స్ అయితే ఇప్పటికప్పుడు ఇస్తుంటాడు. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే తనకు వచ్చేసి కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి తనకు మీ పర్సనల్గా అయితే మాట్లాడచ్చు అనమాట. అంటే అది వచ్చేసి ఫ్రీ కాల్ కాదు, పెయిడ్ కాల్స్ అన్నట్టు. కొంచెం అమౌంట్ మనం పే చేసి మాట్లాడచ్చు. నేను కూడా కొంచెం అలా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి కూడా పర్లేదు పెట్టచ్చు, ఏం కాదు. అంత అమౌంట్ కూడా పెట్టచ్చు, ఏం కాదు. అయినా సరే అమౌంట్ తీసుకున్నా సరే, కానీ మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. తను నా మానిటేషన్ కూడా కొన్ని సెట్టింగ్స్ కూడా నాకు అర్థం కాకపోతే, అంటే ట్యాక్స్ పేలో కూడా నాకు అర్థం కాకపోతే తను చాలా హెల్ప్ చేశాడు. నిన్ననే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి ఒక లైన్ నుండి నేను మొత్తం సెట్టింగ్ అయితే చెప్పినట్టు చేశాను. నాకైతే అప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ అనేది ఇంకొక వెరిఫికేషన్ అయితే ఉంది, నెక్స్ట్ ప్రాసెస్ వెరిఫికేషన్. ఆ తర్వాత పిన్ ఎంట్రీ, అది కూడా హెల్ప్ చేస్తానని చెప్పాడు. ఒకవేళ నాకు ఏదైనా డౌట్స్ వస్తే తనను కాంటాక్ట్ అవుతాను. పర్సనల్గా మనకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, అంటే పర్సనల్గా తనకు కలవలేము. అలాగని పర్సనల్ ఫోన్ నెంబర్ ఉండదు, జస్ట్ ఆన్లైన్ కాల్ అనేది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, నాకు డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు, అంటే పెయిడ్ కాల్స్ అన్నట్టు. అవి అది ఎలా చేయాలనేది కింద నా ఒక ఐడి ఉంటుంది. కాల్ మీ ఫర్ యాప్ అనేది ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు మీ అమౌంట్ కొంచెం లోడ్ చేసుకొని నా ఐడి కింద నాకు డిస్క్రిప్షన్లో ఐడి ఇస్తాను, అక్కడ నుంచి ఐడి ఎంట్రీ చేసి నాతో డైరెక్ట్ కూడా మాట్లాడవచ్చు. సో బ్రదర్, మీరు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారనే క్వశ్చన్కి ఒక సమాధానం ఇస్తాను. తిరుపతికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అన్నమాట. ఎందుకనంటే నేను ప్రతి మంత్లో కూడా కొన్ని, అంటే మంత్ ఎండ్లో వాళ్ళు రిలీజ్ చేసే, అంటే మనకు దర్శనానికి సంబంధించి, అకామిడేషన్ సంబంధించి, ఇంకా తిరుపతి తిరుమల సమాచారం గురించి ప్రతి ఒక్కటి కూడా నేను బుకింగ్స్ అయితే చేస్తాను. దానికి సంబంధించి ఇంకా రైల్వేస్ సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి. సో నా వర్క్ వచ్చేసి కూడా పర్సనల్ వేరే వర్క్ ఉంది. ఆ వర్క్ కింద కావాలంటే ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా నేను ఏం వర్క్ చేస్తాను. అలాగే ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా అడగచ్చు. మీ ఫర్ యాప్ నుంచి అయితే నాకు అడగచ్చు. ఇంకా నేను కూడా ఎక్కువ అయితే అమౌంట్ అయితే తీసుకుంటలేను, నార్మల్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి ఈ బండికి సంబంధించి, అంటే ఈ బండి నేను తిరుపతికి తీసుకెళ్దామని నా ప్లాన్ ఉంది. అంటే రైడ్ చేసుకుంటూ కాదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అంటే బై ట్రైన్ ద్వారా ఈ వెహికల్ అయితే నేను తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇంకా నేను ఇలాంటి డీటెయిల్స్ అయితే నేను అడగలేదు. అంటే ఒకవేళ మనకు ఈ తీసుకెళ్తే ఛార్జెస్ ఎంత అనేది ఫుల్ డీటెయిల్తో ఒక వీడియో అయితే నేను చేస్తానన్నమాట. అలాగే ఒకవేళ అంతా నేను అనుకున్నట్టు సక్సెస్ అయితే ఈ వెహికల్ పైన ఇద్దరం నేను మా ఫ్రెండ్ కమ్ బ్రదర్ ఇద్దరం కలిసి ఈ బండి పైన తిరుపతి శ్రీవారి గుట్టపైకి వెళ్తాము. సో ఆ వీడియోస్ కావాలన్నా మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే రాబోతుంది మన ఛానల్లో. సో ప్రతి ఒక్కటి కూడా ఇంకా దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి, యాప్ కనెక్టివిటీ కానీ, అలాగే ఇంకా చాలా డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి మన వెహికల్కి సంబంధించి. ఇంకా వెహికల్ చాలా డీటెయిల్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇంకా చెప్పేటివి ఉన్నాయి చాలా. ఇంకా యాప్ కనెక్టివిటీ కానీ, బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, అలాగే నావిగేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ఇంకా వీడియో తీస్తున్నాను. ఒకవేళ నాకు టైం దొరికితే నేను ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే ఈ వీడియో తీస్తాను. ఒకవేళ వెళ్తే మాత్రం తిరుపతికి సంబంధించి తీస్తాను అన్నమాట, ఆ వీడియోస్ వస్తాయి. ఒకవేళ నాకు అనుకున్నట్టయితే మాత్రం చాలా మంచి కంటెంట్ అయితే అవుతుంది అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి,
సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. సో ఇప్పుడు నాకు నా ఛానల్ మానిటేషన్లో అయితే ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది, మానిటేషన్ కూడా అయిపోయింది. ప్రతి వీడియో కూడా మనకు అంటే చెప్పొద్దు, బట్ ఏంటంటే ప్రతి వీడియో కూడా నాకు సింబల్ వచ్చేసింది ఆల్రెడీ $. అంటే నేను వైట్ స్టూడియోలో అయితే చెక్ చేస్తాను అన్నమాట. నా అమౌంట్ అనేది నేను నిన్న స్టార్ట్ చేసిన కాబట్టి ఒక 48 అంటే ఒక 2-3 డేస్ టైం తీసుకున్న తర్వాత నాకు అనేది అది యాక్టివేట్ అయిపోయి ఏ వీడియోకు ఎంతెంత అమౌంట్ వస్తుంది అనేది నాకు అది ఉంటుంది. అంటే ఒకవేళ నాకు యాక్టివేట్ అయిపోయింది, అది వచ్చేసి నాకు అయితే యాక్టివేట్ అయింది. బట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వెరిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. మన అడ్రస్ వెరిఫికేషన్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అవి ఉంటాయి అన్నమాట. అవి కంప్లీట్ అయితే మిగతా ప్రాసెస్ అంటే మనకు డబ్బులు రావడమే మిగతాది. సో ఏంది అని అంటే ఆల్రెడీ నాకు మానిటేషన్ సక్సెస్ అనేది అయిపోయింది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే నేనైతే ఎక్కడ కూడా మ్యూజిక్ వాడడం కానీ, వేరే వాళ్ళ కంటెంట్ చేయడం కానీ, వేరే వాళ్ళ వీడియోని నా ఛానల్లో చూపించడం కానీ అలాంటి తప్పులు చేయలేదు. ఎందుకంటే చాలా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ రూల్స్ నేనైతే ఫాలో అవుతూ, అలాగే యూట్యూబ్లో చెప్పే సెట్టింగ్స్ ఉంటే మనకు మన ఛానల్ని గ్రో అవ్వాలన్నా, వ్యూస్ రావాలన్నా, వాచ్ టైం రావాలన్నా ఏ సెట్టింగ్స్ ప్రతి ఒక్కటైతే నేను చేస్తున్నాను. బట్ ఏంటంటే కొంచెం వీడియో అనేది క్లారిటీ లేవడం, స్టెబిలైజేషన్ లేకపోవడము. ఎందుకంటే నాకు పెద్దనైతే ప్రొఫెషనల్ కాదు కదా చేయడంలో, కొంచెం నేర్చుకుంటున్నాను. ఒకవేళ నాకు అమౌంట్ వస్తుందనంటే వేరే ఉంటుంది. అసలు మనకు ఒక అమౌంట్ వస్తుందనంటే ఆ ఉల్లాసం వేరే ఉంటుంది. బట్ ఫస్ట్ అయితే నేను ఒకవేళ అమౌంట్ నాకైతే స్టార్ట్ అయితే ఫస్ట్ నేను తీసుకోవాల్సింది కెమెరా అయితే, లేదంటే ఒక మంచి కెమెరా మొబైల్తో తీసుకోవాల్సి వస్తుంది. సో చూడాలి ఏది ఇప్పుడు ఎంత టైం పడుతుంది మనకు, నా చేతికి అమౌంట్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది వెయిట్ అండ్ సీ. సో చూడాలి. సో ఇదే అన్నట్టు నా వీడియో. ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.